వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఎజెండా. మంత్రుల పనితీరు ఎట్లా ఉంది? మంత్రులకు ర్యాంకులు ఇస్తున్నామంటే జనరల్గా ఎవరైనా పోటాపోటీగా పనిచేస్తూ ఉంటారు. సో ప్రచారాలు వేరు, పనిచేయడాలు వేరు. సో ఇప్పుడు పనిచేసే అటువంటి ఒక విధానం, ఒక సీరియస్నెస్ ప్రభుత్వంలో కనిపిస్తోందా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాలు, చేస్తున్నటువంటి సమీక్షలు గతానికి ఇప్పటికీ ప్రజల్లో కొంత భిన్నత్వాన్ని చూపించేటువంటి పరిస్థితుల్లో ముందుకెళ్తున్నారా అన్న అంశంపైన చర్చ జరుగుతోంది. జయేష్ రెడ్డి గారు, ద్వారపుడి, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఇందాక కారుమంచి రమేష్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ. ఈ ర్యాంకులు కేవలం ప్రచారాల కోసం పెట్టుకునేటువంటి ర్యాంకులే తప్ప పనితీరు పైన వచ్చేటువంటి ర్యాంకులు కావు. దాని నిదర్శనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల్నే ఆయన ఉదాహరిస్తున్నారు. ఏం చెప్తారు? శ్రీకాంత్ గారు, ముందుగా మీకు అలాగే ప్యానల్లో పెద్దలకి ఐ న్యూస్ స్పెషల్ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, బేసిక్ గా ఒక ఇష్యూ ఉందండి ప్రజల్లో. ఇవాళ ఇంత పెద్ద మ్యాండేట్ ఎన్డీఏ కూటమికి ఎందుకు ఇచ్చారంటే, ప్రజాస్వామ్యం మీద వైసీపీ నాయకులకు కానీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అసలు విశ్వాసం లేదు. ఇంటర్నల్ డెమోక్రసీ, ఇవాళ ప్రతి విషయాన్ని కూడా చర్చించటం, దాని మీద చర్యలు తీసుకోవటం, లేదంటే మంచి చెడ్డ ఆలోచించటం అనేది దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇదండి మనకి ఒక ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప విజయం అండి. అంచేత ఇవాళ మనం స్ట్రైట్ గా వచ్చేటప్పుడు మంత్రుల పనితీరు ఎప్పుడు కూడా జగన్ రెడ్డి గారి హయాంలో ఇలాంటి చర్చ గాని ఏ విధంగా చేస్తా ఉన్నారన్న విషయాన్ని గాని ఎప్పుడు కూడా లేదు. ఇవాళ రమేష్ గారు చాలా ఇష్యూస్ రైజ్ చేశారు. అసలు ఆ ఇష్యూస్ రైజ్ చేయడానికి కారణం ఏంటండి? మేమే మాట్లాడుతా ఉన్నాం, మా నాయకులే మాట్లాడుతా ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారికి పని చేయటం, పని చేయించటం, ఆయనకి రాజకీయాల్లో ఉన్న సిన్సియారిటీ గాని ఆ సీరియస్నెస్ గాని అది ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఆయనకు ఒక కమిట్మెంట్ ఉంది. ఆ కమిట్మెంట్ వలన, డెడికేషన్ వలన ఇవన్నీ వస్తాయి. వచ్చేటప్పుడు అది కూడా ప్రజల్లో షేర్ చేసుకోవటం, ప్రజల్లో చర్చించడం, ఇవాళ మీడియాకి ఇవ్వటం, ఇవన్నీ కూడా దిస్ బ్యూటిఫుల్ ఇదండి. అది డెమోక్రటిక్ సెటప్ లో ఇది ఒక బ్యూటిఫుల్ ఇది అనమాట. అది ఎంజాయ్ చేసిన వాళ్ళకి, దాన్ని అప్రిషియేట్ చేయగలిగే వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఇవాళ ప్రభుత్వం పనిచేసేటప్పుడు చాలా ఇష్యూస్ వస్తాయి, దాని గురించి ఎప్పుడు ఇది అవ్వక్కర్లేదు. ఇవాళ ర్యాంకింగ్లు ఇచ్చినంత మాత్రాన ఏదో ఎవరినో ఇచ్చేయడానికో లేకపోతే కాదు. అక్కడ మోటివేషన్, ఒక ఇంటర్నల్ కాంపిటీషన్, తర్వాత మీరు ఎక్కడున్నారు, మీ పనిచేసే ఇది ఎక్కడ వరకు ఉంది, ఆయన క్షేత్రస్థాయిలో కానీ రిపోర్ట్స్ తీసుకోవటం, ఎంతమంది మంత్రులు క్షేత్రస్థాయిలో వెళ్ళి ఇష్యూస్ ని తీసుకెళ్తా ఉన్నారు, అలాగే ఎంతమంది కేసులు వాళ్ళకి వచ్చే పిటిషన్స్ ఎంతవరకు డిస్పోజ్ చేస్తా ఉన్నారు. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ టు బి, ఖచ్చితంగా ఒక ఇవాల్యుయేషన్ ఉండాలి, ఒక చర్చ ఉండాలి, ఇవన్నీ ఉండాలండి. పెర్ఫార్మెన్స్ అప్రైజర్ బయట ప్రజలేమనుకుంటారు. ఒకటి దీంట్లో నాకు ఒకటి ప్రధానంగా అనిపించింది అంటే, జయేష్ రెడ్డి గారు, చాలా మంది ముఖ్యమంత్రులు మంత్రులతో వాళ్ళు కలవరు, ఎమ్మెల్యేలతో కలవరు. ఏం జరుగుతుంది గ్రౌండ్లో అన్న విషయం ఆ చుట్టూ ఉన్న కోటరీ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పిందే నమ్ముతారు. సో ప్రజలంతా బాగానే ఉంటారని చెప్పేసి. ఇందాక మీరు చెప్పింది సీరియస్, దర్ ఇస్ ఎ గుడ్ పాయింట్. గ్రౌండ్లో ఏం జరుగుతుంది, ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, సో ఒక క్రమశిక్షణ పెట్టాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రికి ఉంటుంది యాజ్ ఎ కెప్టెన్గా టీమ్ మెంబర్స్ని. అండ్ గ్రౌండ్లో ఏం జరుగుతుంది అన్నటువంటి రిజల్ట్ కూడా వీళ్ళ నుంచి నేరుగా ముఖ్యమంత్రికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో దీన్ని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి విషయం అని నేనంట. థ్యాంక్ యూ సార్. ఇంకోటి ఏంటంటే, ఆయన సెల్ఫ్ అప్రైజల్ అడిగారు. సెల్ఫ్ అప్రైజల్ అన్నది వాళ్ళు ఏంటంటే హైయెస్ట్, ఆయనకి మంత్రులకు కూడా ఇచ్చే గౌరవం అది. సెల్ఫ్ అప్రైజల్ అయినప్పుడు వాళ్ళే ఇస్తారు వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎంత వరకు ఉంది. దాన్ని ఆయన IVRS కంపేర్ చేసుకోవడం ఇక్కడ ఎవరిని కించపరచడం కాదండి. ఇంకా ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీరు అన్నారు ఇప్పుడు ఆ ట్రాన్స్పరెన్సీ మంత్రులకి ముఖ్యమంత్రి గారికి ఉంటే ఆ రిలేషన్ ఉండేటప్పుడు ఏం జరుగుతా ఉంది, ఏమైనా మంత్రులకి మనకి ఇక్కడ రెండు ఉన్నాయి. పొలిటికల్ గవర్నెన్స్ లో బ్యూరోక్రసీ కూడా ఉంటుంది ఈక్వల్ గా. అసలు బ్యూరోక్రసీతో మన వాళ్ళు ఎంతవరకు అటాచ్ అయ్యారు? ఇద్దరు కలిసి కదా నడిపించాల్సింది ప్రభుత్వాన్ని. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విల్ టేక్ ఎ డెసిషన్, బట్ ఇంప్లిమెంటేషన్ విల్ డిపెండ్ అపాన్ ద బ్యూరోక్రాట్స్. ఆ ఇంప్లిమెంటేషన్ లో ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏదైనా ఉన్నాయా అనేది ఖచ్చితంగా ఇవాళ బయటకు వస్తుంది. దానికి రావటం వల్ల మనకి పెర్ఫార్మెన్స్ పెరగడానికి అవకాశం ఉంది. తర్వాత రమేష్ గారు అన్నారు
డిప్యూటీ సీఎం గారు మంత్రులు కొంతమందిని ఇది అన్నారు. సో దానివల్ల ఏమైంది, ఖచ్చితంగా ఎక్కడ లేకునాస్ ఉన్నాయి, ఎక్కడ గ్యాప్లు ఉన్నాయి, వీటన్నిటి వల్ల ఇందులో ఒకరు బాధపడాల్సింది కానీ అవమానం చేసేది కరెక్ట్ కాదు. దానివల్ల ఏమవుతా ఉందంటే ఇంకా ఇంపాక్ట్ పెరిగి సీరియస్నెస్ పెరిగి ఖచ్చితంగా ఇవాళ ఏంటంటే ప్రజలు అల్టిమేట్ గా డెమోక్రసీలో ప్రజలు న్యాయ నిర్ణేతలండి. వాళ్ళ ఆశయాలకి వాళ్ళ అంచనాలకి అనుగుణంగా పనిచేయటం అనేది మన తాలూకా మినిమం ఫండమెంటల్ డ్యూటీ అండి. అది ఇప్పుడు ఏమవుతుందంటే వీఆర్ ద ఇప్పుడు గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ అ ట్రస్టీ అండి. ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజలని అన్నిటిని కాపాడడానికి వచ్చే ట్రస్టీ గవర్నమెంట్. ఇట్స్ నాట్ ద పవర్. ఇప్పుడు వైకాపాలో ఏంటంటే ఒక కోటరీ ఉండి అసలు మంత్రులందరూ డమ్మీలుగా అయిపోయి వాళ్ళు ఏదో చెప్తే మీకు ఎప్పుడు కూడా మనకి పిఆర్ మినిస్టర్ ఉంటారండి, పబ్లిక్ రిలేషన్స్ మినిస్టర్. క్యాబినెట్ అయిన తర్వాత ఆయన ఇవ్వాలండి ఏం జరిగింది క్యాబినెట్ లో చర్చ అనేది. కానీ మనకి రాజ్యాంగేతర శక్తి ఆయనే ఇచ్చేవాడు. 19 to 24 లో ఆయన ఏ క్యాబినెట్ లో ఏం జరిగింది అనేది ఆయన ఇచ్చేవాడు. ఈ మినిస్టర్ రోల్ ఏంటో తెలియదు. అసలు చాలా మంది మినిస్టర్లు ఎందుకు ఉన్నారో కూడా తెలియదు. అలా జరిగిపోయినాయి డెసిషన్స్ అన్ని ఒక దగ్గర, ఇంప్లిమెంటేషన్ అంతా ఒక దగ్గర, ఆ క్వార్టరీలో జరిగిపోయిన తప్పిస్తే ఇంతగా చర్చించే పరిస్థితి కానీ ఇవాళ ప్రతిపక్షం కూడా మాట్లాడడానికి అవకాశం ఇస్తా ఉన్నాం. ప్రతిపక్ష నాయకులు కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తా ఉన్నాం. దాన్ని మేము ఖచ్చితంగా తీసుకుంటాం. ఇంకా ఏవైనా ఉంటే ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్ కోసం మేము ముందుకెళ్తాం. బెటర్ పెర్ఫార్మెన్స్ కోసం మాకు మేమే అప్రైజల్ కాదు. అందుకే అంటున్నారు ఐవీఆర్ఎస్ ద్వారా వచ్చేవి, ప్రజల నుంచి వచ్చేవి, ప్రతిపక్షాల నుంచి వచ్చేవి అన్నిటిని కూడా తీసుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా ఏదైతే ప్రజలు అల్టిమేట్ గా ఈ ఎన్డీఏ కూటమి మీద ఒక భరోసాని కల్పించి ఎక్స్పెక్ట్ చేశారో ఆ భరోసా ఇవ్వడంతో పాటు రాష్ట్రం ఇప్పటికే చాలా రంగాల్లో ఇంకా వెనకబడింది. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలంటే ఎందుకంటే అంటున్నారు ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు రమేష్ గారు అన్నారు ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారని చెప్పుకోవడానికి కాదండి. ఇది కౌన్సిల్ చెప్పుకున్నా తప్పులేదు, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. అదే సార్, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అండి. ఆర్టికల్ 75 ఇన్ ద కాన్స్టిట్యూషన్, నాట్ ఓన్లీ ద చీఫ్ మినిస్టర్, ద హోల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విల్ హ్యావ్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఒకళ్ళు ఎక్కడ ఇదైనా కూడా అది ఇట్ విల్ ఇంపాక్ట్ ద హోల్ సిస్టమ్. అంచేత కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీలో ఆల్ ద మినిస్టర్స్ షుడ్ వర్క్ టుగెదర్ విత్ ఈక్వల్ స్పీడ్ అండ్ పేస్. ఇవన్నీ కూడా ఇవాళ డిస్కషన్ కి వచ్చి ఎంత చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ కేబినెట్ లో చర్చ వచ్చిందంటే కొంతమంది మంత్రులు ఎవరైనా కొంచెం లేట్ గా ఉన్నా లేకపోతే కొంచెం వెనకబడి ఉన్నా వాళ్ళు కూడా దే విల్ కమ్ ఫార్వర్డ్. వాళ్ళు కూడా పెర్ఫార్మెన్స్ పెంచుకోవడానికి ఇవన్నీ. కానీ అంతేగాని ఇందులో ఎవరినో ఫాల్ట్ పాయింట్ చేయడానికో లేకపోతే ఇంకెవరినో ఇచ్చేయడానికో కానీ ఇది కాదండి. దిస్ ఇస్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్. నేను అనేది ఏంటంటే ఇవాళ మీరు చూస్తున్నారు కార్పొరేట్ సెక్టర్ లో గానీ ఒక బిజినెస్ సెక్టర్ లో గానీ ఎక్కడైనా కూడా సెల్ఫ్ అప్రైజల్ ఉంటుంది. మీ ఎప్పటికప్పుడు మీటింగ్స్ ఉంటాయి, ఆ మీటింగ్ లో చర్చ ఉండాలి. ఆ చర్చ ఉన్నప్పుడు ఖచ్చితంగా పెర్ఫార్మెన్స్ పెరుగుతుందండి. అల్టిమేట్ గా పెర్ఫార్మెన్స్ అంటే ఏంటి, మనం ఈ రోజు ప్రజలకు ఏమైతే మనం చెప్పామో అది చేయడానికి ఇది వీలవుతుందండి. అంతేగాని ఇందులో ఎవరిని చేయడానికి లేదు. ఈ సిస్టాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు తేలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట అంటే అదే చేసేవాళ్ళు. అంచేతనే రాష్ట్రం ఈ విధంగా ఇలా తయారైందన్నది నేను స్పష్టంగా మీకు తెలియజేస్తాను. ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. జయేష్ రెడ్డి గారు మీ దగ్గరకు వస్తాను. జనసేన అధికార ప్రతినిధి మహేష్ గారు, గుడ్ మార్నింగ్.